గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని భావిస్తున్నట్లు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఇక తన రాజకీయ ప్రస్థానం పొన్నూరు నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గత 2 ఏళ్లుగా జగనన్నను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక పొన్నూరు నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో 125 ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు చేసినట్లు వివరించారు. మాధవ సేవే మానవ సేవ అనే సూత్రాన్ని ఎన్నికల ప్రక్రియలో కూడా అమలు చేసినట్లు మురళీకృష్ణ వివరించారు. నరేంద్ర గారు ఇక్కడ ఏదో అధికారులు తప్పులు చేశారు అని అంటూ ఉన్నారు. అధికారులు తప్పు చేస్తే కార్యకర్తలు తిరగబడతారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైనా తిరగబడతారు, ఎన్నికల రోజున తెలుగుదేశం వారైనా తిరగబడతారు. అధికారుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాతో సహా అలర్ట్ చేయడం వల్ల కొన్ని బూతులు క్యాప్చర్ కాకోకుండా మొట్టమొదటిసారి పొన్నూరు నియోజకవర్గంలో ధర్మంగా ఓటు వేసే విధంగా, ఎవరి ఓటు వారు వేసే విధంగా మనకు నడిచాయి. ఉదాహరణకి తక్కెలపాడు 55, 56 బూతులు, అవి తెలుగుదేశం వారి ఇళ్ల మధ్యలో ఉండే బూతులు ఎప్పుడు క్యాప్చర్ అవుతాయి. మొట్టమొదటిసారి 2 ఎస్సీ మహిళలను దాంట్లో నేను ఏజెంట్లుగా పెట్టడం, సాయంత్రం వరకు కలెక్టర్ గారితోనూ, ఎస్పీ గారితోనూ, అడిషనల్ ఎస్పీతోనూ, లోకల్ పోలీస్తోనూ కాన్స్టెంట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆ బూత్ని ఆఖరికి ప్యాక్ అయ్యే వరకు ఏజెంట్లు బయటికి తొయ్యనీకోకుండా కాపాడడం వల్ల ఆ బూత్లో సుమారుగా 200 ఓట్లు పోల్ కాకుండా, మీరు పాత పరిశీలన చేయండి, అత్యధిక తక్కువ ఓటింగ్ పోల్ అయింది. కారణం ఏంటయ్యా అంటే గతంతో పోలిస్తే దొంగ ఓట్లు స్లిప్పుల్లో పెట్టుకుని క్యూలో నిలబడేయాలనుకునే వారి ఆటలు అక్కడ సాగలేదు. మరో 248, 49 బూత్ నంబర్లు అనుకుంటాను ధూళిపాళ్ళ చింతలపూడిలో ధూళిపాళ్ళ నరేంద్ర గారికి ఇంటికి 70 మీటర్ల దూరంలో ఉంటాయి. ఆ బూత్లో సాయంత్రం నేను 5 గంటలకు వెళ్ళినప్పుడు బూత్లో బారులు తీరిన జనం ఒక 200-300 మంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే, విచిత్రంగా ఆ కాంపౌండ్లో, ఆ స్కూల్లో 500 మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ ఉన్నారు. ఆ స్కూల్ మొత్తం సంగం డైరీలో మిల్క్ మజ్జిగ పంచినటువంటి ప్యాకెట్ తొక్కలు కుప్పలుగా పడి ఉన్నాయి. వాటర్ సీసాలు తుక్కుగా పడి ఉన్నాయి. అంటే అది ఎట్లా ఉందంటే కోరి తిన్నాలు జరిగిన తర్వాత పొద్దున్నే డెబ్రిస్ క్లీన్ చేయడానికి ఎలా ఉందో అంత ఉంది. 400-500 మంది అక్కడ కాసుకుని ఉన్నారు. నేను వెళ్ళి బూత్లో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆ పోలింగ్ ఆఫీసరు